హాయ్ హలో అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజాతో రాణి. ఇది స్వీట్ ప్రతిసారి రంజాన్కే మేము చేసేది, కానీ ఈ మధ్య అది అయిపోయిన ప్రతిసారి తెచ్చి ఇంట్లో చేస్తున్నాం. అది చేసేది నేనే అక్కడ. ఆ జీబన్ అయితే రెసిపీ చేయలేదు, చాలామందికి తెలుసు కదా అని. మీకు ఒకవేళ తెలుసుకోవాలి అంటే చెప్పండి, నేను పూర్తి క్లారిటీతో అయితే ఫుల్ వీడియో అయితే పెడతాను, కొలతలతో, పక్కా కొలతలతో. అండ్ అది అలా ఓపెన్ చేసి ప్రతిదానికి జీబన్ లోపల పెట్టి, జీబన్ క్రేమ్ అంటారు దాన్ని. మాకు దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంట్లో ఉంటున్నా వాటి పూర్తిగా అరబీ పేర్లు అరబీలో ఏమంటారో తెలియదు మాకు. అన్నీ అలా షార్ట్కట్లోనే మాకు తెలిసిందంతా. అలా చేసి అన్నీ ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మనకు అవసరమైనప్పుడల్లా కొన్ని తీసి అలా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా అది కలబెడుతూనే ఉండాలి, ఆపకూడదు. ఆపితే వెంటనే బ్లాక్ అయిపోతాయి, ఎందుకంటే అది బ్రెడ్తో చేసి ఉంటుంది. అది బ్రెడ్ లాగానే ఉంటుంది, బ్రెడ్డే అది. అందువల్ల ఆపితే వెంటనే బ్లాక్ అయిపోతాయి. కలబెడుతూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక కలిపి మనం తీసేసుకోవాలి పక్కన ప్లేట్లోకి. తర్వాత మనం క్షీరాలో వేసుకోవాలి. క్షీరా అంటే చక్కెరపాకం, తెలియని వాళ్ళకి తెలిస్తే అలా చక్కెరపాకంలో వేసుకొని కొంచెం ఎక్కువసేపు ఏమి ఉండని అవసరం లేదు. కొంచెం అలా కలుపుకొని మొత్తం అన్నిటికీ చక్కెరపాకం అంటుకునేలాగా కలుపుకొని అది మనం ఒక ప్లేట్లో, అంటే ఇది బయటికి ఇంట్లోకి అయితే కాదు, బయటికి కాబట్టి ఆ ప్లేట్స్ కూడా కొంచెం ఇంట్లో ప్లేట్లు లాగా ఉండవు, అవి ప్లాస్టిక్ టైప్ ఉంటాయి ఆ ప్లేట్లు. అలా ఆ ప్లేట్లో పెట్టుకొని ఒకదాన్ని తర్వాత ఒకటి అయితే కోకోనట్ పొడితో అండ్ పిస్తా పౌడర్తో అయితే కొంచెం అలా డెకరేషన్ చేశాను, చూసేదానికి బాగుంటాయని. తర్వాత అవి బయటికి ఇచ్చి పంపించడమేను, ప్యాక్ చేసేసి. ఈసారి ప్యాకింగ్ చేసేది ఇంకా బాగా వేరే రకంగా కూడా ప్యాక్ చేయొచ్చు, అవి కూడా నేను ఈసారి అయితే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఇంకా నా జర్నీకి అయితే నేను 2018లో అయితే వచ్చాను. మా ఆయన 2018లోనే వచ్చాడు, నాకంటే ముందు వచ్చాడు. ఆయన జనవరిలో వచ్చాడు, నేను ఆగస్టులో వచ్చాను, అంతే. ఇంకా ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది చూడండి, ఇంకా మీకు కొంచెం క్లారిటీగా అయితే వస్తుంది. బాయ్ అందరికీ, రేపు కలుద్దాం.